దిస్ బిఫోర్. వెళ్ళే ముందు టోటల్ అంటే టోటల్ తడిచిపోతాము. యూనివర్సల్ స్టూడియోస్. మార్నింగ్ ఎర్లీ వెళ్దాము అనుకున్నాం, ఆల్రెడీ లేట్ అయింది. సో వీఆర్ రీచింగ్ అరౌండ్ 8:30. సో హోప్ఫుల్లీ ఇదేనా ఫుల్ బ్లాగ్ చేస్తాను అనుకుంటున్నా. ఎంతవరకు చేస్తా ఏంటి అన్నదైతే చూద్దాం. నిన్న అనుకున్న ప్లాన్స్లో అయితే సగం కూడా అవ్వలే. ఆ ట్రాఫిక్ ఇక్కడ అంతా చూసేసరికి బామ్మా అనిపించింది. సో హోప్ఫుల్లీ ఇవాళైనా సరే కవర్ చేద్దాం. సో లెట్స్ గో టు యూనివర్సల్ స్టూడియోస్. సో మేము అయితే డైరెక్ట్ యూనివర్సల్ స్టూడియోస్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడికి రాగానే పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ పార్కింగ్ వచ్చేసరికి ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, లైక్ జనరల్ ఒకటి, ప్రిఫర్డ్ ఒకటి, ఫ్రంట్ గేట్ ఒకటి అని చెప్పి. అండ్ ఈచ్ వచ్చేసరికి ఒకటి $35, $55 and $75 ఉంది. నేనైతే జనరల్ పార్కింగే తీసుకున్నాం. యూజువల్గా నేను స్టార్టింగ్లో చూసినప్పుడు జనరల్ దగ్గర నుంచి లోపల దాకా అంటే చాలా ఎక్కువ నడవాల్సి వస్తుంది, సో చాలా ఎక్కువ వే ఉంటుంది అని అన్నారు. కాకపోతే నాకేమీ అంత అనిపించలేదు. ఇట్స్ మేనేజబుల్, జస్ట్ నార్మల్ నడుచుకుంటా వెళ్ళిపోయాం. అండ్ కొంచెం ఎంటర్ అవ్వగానే ఇంకా ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఇంక ఇవన్నీ చూసుకుంటూ స్లోగా నడుచుకుంటా ఎంట్రన్స్ దాకా వెళ్ళిపోయాం. మేము ఒక ½ an hour అలానే ముందు వచ్చాము. సో పార్కింగ్ కూడా మాకు ఈజీగానే దొరికేసింది. అండ్ ఆల్సో ఎంట్రన్స్ దగ్గర కూడా మాకు ఏమంత టైం పట్టలేదు, లైక్ 5 to 10 minutes పట్టింది ప్రాబబ్లీ, అంతే. మేబీ ఇంకొంచెం లేట్గా వచ్చి లైక్ 10 o'clock అలా వస్తే మేబీ జనాలు ఎక్కువ అయిపోవచ్చు. సో వీకెండ్స్ 9 to 9 అవ్వడంతో మాకు కొంచెం టైం కూడా ఉంది అనిపించింది, ఈవినింగ్ దాకా మొత్తం అన్నీ చూడనీకి. అండ్ ఏంటి అంటే ఇంకా ఎంటర్ అయిన దగ్గర నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి, బట్ దే వర్ ఆల్ సో గుడ్. అండ్ మేము వెళ్ళటమే లోవర్ లాట్కి వెళ్ళిపోదాము అనుకున్నాం. సో లోవర్ లాట్కి వెళ్ళాలి అంటే ఇలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత వీ విల్ టేక్ ఏ లెఫ్ట్ అట్ క్రస్టీ ల్యాండ్. ఈ క్రస్టీ ల్యాండ్ అన్న దాని దగ్గర మనం లోవర్ లాట్ అని చెప్పి ఎలా వెళ్ళాలి అని వాళ్ళు చాలా బోర్డ్స్ పెట్టారు. నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా కొంచెం, లైక్ ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది తెలియదు అని చెప్పి. ఇక్కడ నుంచి మనకి లైక్ 4 escalators ఉన్నాయన్నమాట, 1, 2, 3, 4. సో 4 దిగాము అంటే కింద లోవర్ లాట్ ఉంటుంది. అండ్ లోవర్ లాట్లో వచ్చేసరికి మనకి జురాసిక్ వరల్డ్ ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ ఉంది, మమ్మీ ఉంది, అండ్ మారియో వరల్డ్, ఇవి మొత్తం అక్కడే ఉన్నాయి. పైన మనకి హ్యారీ పోటర్, క్రస్టీ ల్యాండ్, ఇంకా చిన్నవి కొన్ని ఉన్నట్టున్నాయి, లైక్ స్టూడియో టూర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను జురాసిక్ వరల్డ్ వెళ్ళిపోయినా, ఎందుకంటే ఖాళీగా ఉంది. సో ఫస్ట్ ఇదే కనిపించింది, ఓకే ఫైన్ కదా అని చెప్పి దీనిలోకి వెళ్ళా. ఇక్కడైతే అస్సలు లైన్ లేకుండే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. వాళ్ళు అలాట్ చేశారు, మేమే ఫస్ట్ కూర్చున్నాము. అండ్ ఈ రైడ్ అయితే చాలా బాగుంది, లైక్ లిటరల్గా వాటర్లో వెళ్తున్నాం, డ్రాగన్స్ అన్నట్లు చాలా బాగుంది అనిపించింది. సో ఇంకా వెళ్ళాం, మేమైతే అలానే వచ్చాము బయటకి లిటరల్గా. సో నో వన్ టోల్డ్ దిస్ బిఫోర్. వెళ్ళే ముందు టోటల్ అంటే టోటల్ తడిచిపోతాము. అన్ని వీడియోస్ చూసా, అన్ని చెక్ చేసా, కానీ ఒక్కళ్ళు కూడా ఇలా తడిచిపోతామని అయితే చెప్పలేదు. అక్కడికి వచ్చినప్పుడు అందులో వెళ్ళి నేను ఫస్ట్ సీట్లో పడ్డా. ఇంకా మొత్తం అంటే మొత్తం తడిచిపోయినాము, డ్రెస్ మొత్తం తడిచిపోయింది, మేకప్ మొత్తం పోయింది. సో ఎయిదర్ అదిగో లైక్ అంత సౌండ్ వచ్చి అట్లా వస్తుంది, ఫుల్ స్పీడ్లో వాటర్లో పడినట్టుంది అనమాట. బట్ యా చాలా బాగుంది, మస్ట్ ట్రై. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్స్ వెళ్దాం. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసరికి స్టార్టింగే 10 o'clock నుంచి స్టార్ట్ అయింది షో. అండ్ ఇక్కడ నుంచి లైన్ ఉందన్నమాట లోపల దాకా. సో మార్నింగే కాబట్టి ఓకే, మళ్ళీ ఇంకా చాలా రష్ అయిపోయింది తర్వాత అయితే అని ఇంకా అలా వెళ్ళిపోయాము ఫస్ట్.
వీడియో అయితే ట్రాన్స్ఫార్మర్స్ది తోపు ఉందన్నమాట. లైక్ అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. కొంచెం కూడా భయం అవ్వదు ఎవరికి కూడాను. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. నాకు ఇందాక వెళ్ళిన జురాసిక్ కన్నా ఇది చాలా బాగా నచ్చింది. అందులో అంతా తడిచిపోతా అని ఉంది. బట్ ఇదైతే చాలా రియలిస్టిక్. నిజంగా కింద పడుతున్నామా అనిపించింది, బిల్డింగ్ పై పోతున్నాం అనిపించింది, హీట్ అంతా బాగుంది. సూపర్ రైడ్ ఇదైతే. నెక్స్ట్ డైరెక్ట్ మమ్మీ రైడ్లోకి వెళ్ళాము. మమ్మీ రైడ్ వచ్చేసరికి ఇట్స్ మినీ రోలర్ కోస్టర్ అనమాట. ఇండోర్ రోలర్ కోస్టర్లా అనిపించింది. దీనికి అయితే బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకోవాలి. సో చిన్న బ్యాగ్స్ అయితే మేము డైరెక్ట్ అక్కడ పెట్టేసుకోవచ్చు ఫ్రీ టికెట్తో పాటు. పెద్దవి అయితే సమ్ అవర్కి $8 ఎంతో పే చేయాలి అన్నట్లు అన్నారు. బట్ నా బ్యాగ్ అయితే లోపల పట్టేసింది. సో 2-3 వాటికి కూడా నేను ఇలానే పెట్టేసా. సో ఇది ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. అండ్ దీని తర్వాత అయితే డైరెక్ట్ సూపర్ నింటెండో వరల్డ్. ఇది వచ్చేసరికి కంప్లీట్ మారియో వరల్డ్. దీనిలోకి వెళ్ళిపోయాం. అండ్ అబౌట్ ద మమ్మీ రైడ్ నాకైతే అంత ఏం అనిపించలేదు. చిన్న రోలర్ కోస్టర్ ఇలా ఫ్రంట్కి వెళ్ళింది, అలానే బ్యాక్ వచ్చేసింది. సో అందరూ మమ్మీదే బాగుంది అన్నారు, కానీ అదేదో లైక్ ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. జస్ట్ భయపెట్టడానికి చేశారు అనిపించింది. బట్ కమింగ్ టు దిస్ మ్యారియోది అయితే అసలు లైక్ చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుంది అని చెప్పి. లైక్ మనం నిజంగా గేమ్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇవన్నీ చూస్తుంటే. సో ఇది చాలా బాగుంది అనిపించింది లోవర్ లాట్లో నాకు. అండ్ ఆ రోజు అయితే సాటర్డే, సో నేను వెజ్ తింటా. బట్ ఫుడ్ ఆప్షన్స్ అయితే నాకు చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది. బట్ ఇంత పెద్ద దాంట్లో ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మోర్ ఓవర్ అన్నీ కొంచెం ఎలా అంటే నాన్ వెజ్ ఉన్నాయి. బట్ నేను వెజ్ కోసం ట్రై చేసి ఇంకా వెజ్ పిజ్జా ఒకటి తినేసాం. దాని తర్వాత డైరెక్ట్ అప్పర్ లాట్కి వచ్చేసి ఇంకా స్టూడియో టూర్కి వెళ్ళిపోయామన్నమాట. స్టూడియో టూర్ ఏంటి అంటే లైక్ ఒక 1 hour పట్టిద్ది అన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం లైన్ ఉండే, మాకు ఒక ½ an hour ఉన్నట్టున్నాం లైన్లో. అయిపోయిన తర్వాత ఇలాంటి ట్రామ్స్ ఉన్నాయి. సో అంటే లైక్ మినీ కైండ్ ఆఫ్ బస్సెస్లా ఉన్నాయి. ఇంకా దీనిలోనే వాళ్ళు టూర్ లాగా మొత్తం చూపించారు. సో 1 hour దీనిలోనే తిప్పారు, స్టూడియో టూర్ ఇచ్చారు, ఎట్లుంటాయి, ఏముంటాయి, ఎక్కడెక్కడ మూవీస్ చేస్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళే చెప్పారు. As those gates start to come down, make sure you watch your arms, legs, hands, and feet, and that you have them inside of the tram and away from those large outside gates. Our studio tour ambassadors will do one final check of the tram. Looks like it'll be Yari giving us the thumbs up, and then we will be on our way towards the సో ఇంకా వెళ్తున్న కొద్దీ వాళ్ళు డిఫరెంట్వి చూపించారనమాట. లైక్ మూవీస్ ఎలా షూట్ చేస్తారు. సో ఇవన్నీ వాళ్ళు షూట్ చేసే ఏరియాస్ అంట. లైక్ హౌసెస్ చూడండి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది కైండ్ ఆఫ్ ఎట్లా అంటే రామోజీ ఫిలిం సిటీలో మనం కొంచెం చూస్తాం కదా, దానికి అప్డేటెడ్ వర్జన్లో ఉందన్నమాట ఇది. సో ఈ పెయింటింగ్ మొత్తం కూడా ఒక పర్సన్ వేశారంట. అండ్ ఇలా ఓల్డ్ వింటేజ్ టైప్ హౌసెస్ కావాలి అంటే ఇక్కడే తీస్తారు అని. అండ్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి. ఎలా ఉంటుందో లోపల అనుకున్నా, ఫైనల్లీ స్టూడియోలోకి కూడా తీసుకెళ్లారు. సో వీళ్ళు ఒక మూవీ థీమ్లో ఎలా వస్తుంది, ఏం చేస్తారు అన్నది చూపించారు. యూ జస్ట్ సీ ఇట్. నేను ఇక్కడ చెప్పేది ఏమీ ఉండదు, వాళ్ళు చాలా రియలిస్టిక్గా చేశారు.
సో ఇందాక చూసింది ఇండోర్, ఇదేమో అవుట్డోర్ అనమాట. రెయిన్ పడుతుంటే ఎట్లా ఉంటుంది అండ్ ఆల్సో అలా ఫ్లడ్స్లా వచ్చాయంటే ఏం చేస్తారు అని. అండ్ ఇది కూడా ఏంటిది అంటే ఒక మూవీ సీన్లా చేశారు. లైక్ అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఒక షార్క్ వచ్చింది అండ్ అది మొత్తం ఇలా ఫైర్ తెప్పిస్తుంది అన్నట్లు ఒక సీన్ మొత్తం ఎలా క్రియేట్ చేస్తారు మూవీ సీన్ అన్నట్లు అది మొత్తం చూపించారు. బట్ ఇట్స్ సో క్రేజీ అనిపించింది. అండ్ ఆల్సో ఏంటి అంటే లైక్ ఇక్కడ ఉంటాయి కదా కార్స్, అవన్నీ యూస్ చేసేవి మూవీస్ కోసం, వాటి కోసం వింటేజ్ టైప్ కార్స్ అవన్నీ కూడా అక్కడ షోకి అలా పెట్టుంచారనమాట. అండ్ ఆల్సో దేర్ ఈస్ సమ్ యాక్టర్, ఎవరో ఒక ఆయన లైక్ ఒక సీన్ యాక్ట్ చేస్తున్నట్టు మేము వచ్చినప్పుడు హీస్ యాక్టింగ్ సంథింగ్. అండ్ ఇలా చాలా ఉన్నాయి. నేను మెయిన్వి అయితే అన్నీ షూట్ చేశాను. అండ్ ఇది అయితే ఒక రియల్ ఏరోప్లేన్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా బ్రేక్ చేసి పార్ట్స్ కింద ఒక మూవీ కోసం షూట్ చేశారంట. దే బాట్ దిస్ ఏరోప్లేన్, లైక్ కొన్ని నిజంగా ఏరోప్లేన్ని తీసుకొచ్చి ఇలా పార్ట్స్ చేశారంట. అండ్ ఆల్సో ఇక్కడ ఏదైనా పెద్ద వాటర్ షూటింగ్ లాంటివి చేయాలి అంటే చేస్తారు. అండ్ ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ థీమ్స్ కావాలి అంటే. సో స్టూడియో టూర్ అయితే చాలా బాగుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. కొంతమంది పర్లేదు అన్నారు కానీ నాకైతే చాలా బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ క్రస్టీ లాంటి ఈ రైడ్ నేను ఏం ఉండదేమో అనుకుని వెళ్ళాను కానీ బట్ ఇట్స్ సూపర్ క్యూట్, చాలా ఎంజాయబుల్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ బయట వచ్చిన తర్వాత గేమ్స్ ఆడుకోనీకి అండ్ ఈ మీనియన్ స్టోర్స్ ఒకటి ఇవి ఉన్నాయి. నేను ఏదో చిన్న మ్యాగ్నెట్ లాంటివి తీసుకున్నా అండ్ ఐ మెట్ మీనియన్. ద ఫైనల్ వన్, ద వెయిట్ ఈజ్ ఓవర్, హ్యారీ పోటర్. చాలామంది ఫేవరెట్, చాలామందికి నచ్చేది అండ్ అందరికీ ఎక్కువ తెలిసింది ఏంటి అంటే ఈ హ్యారీ పోటర్ అయి ఉండొచ్చు. సో ఇది అయితే అప్పర్ లాట్లోనే ఉంది అండ్ ఇట్ టేక్స్ ద మోస్ట్ టైమ్ అని చెప్పచ్చు. ఇక్కడ అరౌండ్ మనం 3 రైడ్స్ దాకా అలా ఉన్నాయి చూడాల్సినవి. అండ్ ఎంత రియలిస్టిక్గా ఉందంటే అంత రియలిస్టిక్గా ఉంది. సో ఇక్కడ బటర్ బియర్ కూడా ఉంది అనమాట. సో వీ కెన్ టేక్ బటర్ బియర్. అది బియర్ అంటే బియర్ కాదు, పైన కైండ్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్ లాంటిది వేసి సమ్ టైప్ ఆఫ్ సోడా లాంటిది ఇస్తున్నారు. అండ్ స్టోర్స్ ఉన్నాయి చాలా, యూ కెన్ బై స్టఫ్ లైక్ హ్యారీ పోటర్ స్టఫ్ మొత్తం ఇక్కడే ఉంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వన్ హ్యారీ పోటర్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఇక్కడ వస్తే ఇక్కడే ఉంటారు నాకు తెలిసి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అంత బాగుంది ఈ స్టఫ్ అయితే. సో వ్యాన్స్ ఉన్నాయి, ఈవెన్ ఇవన్నీ మ్యాజికల్ వ్యాన్స్ అనమాట. అరౌండ్ $70 ఉన్నట్టున్నాయి ఒక్కొక్కటి. సో ఇక్కడ లోపల ఉన్నంత వరకు యూ కెన్ వర్క్ సమ్ మ్యాజిక్స్ ఇక్కడ అయితేను. అండ్ చిన్న మ్యాజిక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో బయట ఫొటోస్ దిగనీకే ఉంది. సో వీళ్ళంతా రెడీ అవుతున్నారు ఇక్కడ ఫొటోస్ దిగటానికి. అండ్ దీని తర్వాత ఇంకొక మెయిన్ రైడ్ ఉంది, ఒక రోలర్ కోస్టర్ ఉంది అండ్ ఒక చిన్న మ్యాజిక్ షో ఉంది. సీ దట్ ఎంత మ్యాజికల్ ఉంది, లైక్ నిజంగా మనం అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని హాగ్వర్డ్స్ లాంటివి చూస్తున్నామా అనిపించింది అనమాట నాకైతేను. అండ్ దిస్ ఈజ్ ద రైడ్. సో ఈ రైడ్కి వెళ్ళటానికి అయితే మాకు ఎక్కువ లైన్ ఏం లేకుండే, దీనికి కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోయాం. ఓవరాల్గా అయితే అసలు నాకు ఎక్కడ పెద్ద లైన్ ఉంది, నేను చాలాసేపు వెయిట్ చేశాను అని చెప్పి నాకు ఎక్కడా అనిపించలేదు. ఇమీడియట్గానే అయిపోయింది. సో ఇది అంతా అయితే కంప్లీట్ హ్యారీ పోటర్ థీమ్. మనం మూవీలో చూసినట్లు లైక్ పిక్చర్స్లోంచి పీపుల్ మాట్లాడుతూ ఉంటారు అండ్ డంబుల్డోర్ రూమ్ వచ్చేసి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఎలా ఉంటాయో అలానే పెట్టారు థీమ్ అంతా. ఇట్స్ సో గుడ్.
అయిపోయిన తర్వాత డైరెక్ట్ రైడ్కి వెళ్ళిపోయాం. రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, భయం వేసింది, అట్ ద సేమ్ టైం చాలా రియలిస్టిక్, లైక్ అవన్నీ నిజంగా చూస్తున్నామా అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి మ్యాజిక్ షో అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత రోలర్ కోస్టర్కి కూడా వెళ్ళాం. నేనేమి రైడ్స్ లైక్ షూట్ చేయడానికి కుదరలేదు, ఇట్స్ జస్ట్ ద ఎక్స్పీరియన్స్, సో ఏం చేయలేదు ఇంకా. అండ్ ఓవరాల్గా నాకు వీకెండ్ అవ్వటం వల్ల ఈ టికెట్ వచ్చేసరికి నాకు $150 per person పడింది. అండ్ ఆల్సో మీరు కార్ తీసుకొని వస్తే కనుక కార్కి ఖచ్చితంగా $35, ఇంకా లోపల చిన్న చిన్న ఏమైనా కొనుక్కున్న ఫుడ్ ఐటమ్స్ వీటన్నిటికీ ఒక $30 to $40 అవుతాయి అని అనుకోవచ్చు. బట్ ఇది అయితే లైఫ్లో ఒక్కసారన్నా సరే ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. నేను అనుకోలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి, బట్ ఇట్ వాజ్ సో గుడ్. సో లాస్ ఏంజల్స్లో నేను చూసిన వన్ బెస్ట్ థింగ్ ఏంటిది అంటే ఇది అని చెప్తాను. సో దిస్ ఈస్ ద హోల్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.